హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఏఐ అండ్ ఎంఎల్ రోడ్ మ్యాప్ అయితే తెలుసుకోబోతున్నాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏఐ అండ్ ఎంఎల్లో ఈ ఫీల్డ్లో స్పెసిఫిక్గా కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి పక్కాగా రోడ్ మ్యాప్ తెలుసుకొని అడుగు పెట్టడం చాలా బెటర్. లేదు అంటే ఫర్దర్గా ఏఐ అంటే అసలు ఏమేమి ఉంటాయో తెలియకుండా వెళ్ళిపోయి లేకపోతే ఫర్దర్గా మీకు ప్రాబ్లం అయ్యి మళ్ళీ స్కిప్ చేయడం, లేకపోతే మళ్ళీ దాన్ని జస్ట్ మధ్యలోనే వదిలేయడం, ఇవన్నీ చేస్తే టైం వేస్ట్ అండ్ అలాగే మీ మనీ కూడా వేస్ట్ అవ్వచ్చు. సో ఈ రోడ్ మ్యాప్ అయితే చూసేయండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే జనరల్గా మనకి ఏఐ అండ్ ఎంఎల్ అంటే ఫస్ట్ థింగ్ అందరం చెప్పినట్టుగానే పైథాన్ ఉండాలన్నమాట. మనకైతే స్ట్రాంగ్గా పైథాన్ అనేది రావాలి. సో అట్లీస్ట్ మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ పైథాన్ వచ్చినా ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. సో పైథాన్ అయితే మీకు వచ్చి ఉండాలి. ఓకే, అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే ముందుగా మీకు కొన్ని ఫండమెంటల్స్ అనేవి ఉంటాయన్నమాట ఏఐ అండ్ దీంట్లో. సో ఆ ఫండమెంటల్స్ అనేవి మీరు స్ట్రాంగ్గా అవుతే మీ జర్నీ, మీ లెర్నింగ్ జర్నీ ఎవ్రీథింగ్ కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో ఇలా అయితే మనము పైథాన్ బేసిక్స్ అయితే మనకు ఫుల్గా స్ట్రాంగ్గా ఉండాలి. వేరియబుల్స్, ఫంక్షన్స్, లూప్స్ ఇలా బేసిక్ నుంచి అడ్వాన్స్ టాపిక్ వరకు మీకు విత్ ప్రాక్టికల్గా మీకు వచ్చి ఉండాలన్నమాట. జస్ట్ థియరీ ఒకటే కాదు, ప్రాక్టికల్గా మీరు ఒక లాజికల్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నారు అనేంత లెవెల్కి రావాలి. ఓకే, దాని తర్వాత ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అంటే చిన్నప్పుడే ఆల్రెడీ స్కిప్ చేసియో అదో ఇదో చేసి ఉంటారు. కాకపోతే ఇక్కడ కనుక మీరు ఏఐ అండ్ ఎంఎల్ చూస్ చేసుకున్నారు అంటే కనుక మీరు ఇక్కడ స్కిప్ చేస్తే మెషిన్ లెర్నింగ్లో చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోద్ది. ఇంకా అక్కడే ఆగిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి ఇన్ కేస్ మీరు ఈ మ్యాథమెటిక్స్ని స్కిప్ చేద్దామని చూస్తే కనుక. ఆ మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి మీకు ఫస్ట్ థింగ్ అయితే స్టాటిస్టిక్స్ అండి. స్టాటిస్టిక్స్ మీకు మంచిగా వచ్చి ఉండాలి. ఓకే, దానిపైన అంటే మీకు ఆల్రెడీ డిగ్రీస్లో లేకపోతే మీ ఇంటర్లో ఇలా స్కూల్ లెవెల్లోనే మీకు స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా టచ్ ఉంటాయి. మీకు క్లారిటీ ఉంటుంది, నీకు స్టాటిస్టిక్స్ అసలు అర్థమవుతుందా లేదా అలా అనేసి మీకు క్లారిటీ ఉంటుంది. సో చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్ అయితే ఈ స్టాటిస్టిక్స్, తర్వాత ప్రాబబిలిటీ అనేసి అంటాము, అండ్ అలాగే లీనియర్ ఆల్జీబ్రా. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి మెషిన్ లెర్నింగ్ కోసం. సో ఇదంతా కూడా ఉండాలన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటే మీరు ఇంకా స్మూత్ అవుతుంది ఇక్కడ. అండ్ దాని తర్వాత ఏంటి అంటే డేటా అనాలిసిస్ అంటే జనరల్గా డేటాని హ్యాండిల్ చేయడం, మేనేజ్ చేయడం మనకి రావాలన్నమాట. అంటే దీనికి సంబంధించి నంపై కానివ్వండి, పాండాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి వచ్చి ఉండాలి. అంటే మీరు జనరల్గా ఒకవేళ పైథాన్ ఫుల్ స్టాక్ ఒకవేళ ఆల్రెడీ తీసుకున్నారనుకోండి, కాలేజ్ లెవెల్లో అలా జనరల్గా కోర్సెస్లో జాయిన్ అవుతూ ఉంటాం కదా. సో అలా ఫుల్ స్టాక్ పైథాన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఆల్రెడీ పైథాన్ బేసిక్స్ మీకు ఫుల్గా అడ్వాన్స్డ్గా కవర్ చేసి ఉంటారు. ఇలా టూల్స్, లైబ్రరీస్, పాండాస్, నంపై, ఇంకా మనకి ఏమేమి కావాలో వెబ్ స్క్రాపింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఆల్రెడీ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇంకా ఈజీగా అవుతుంది మీరు ఒకవేళ ఏఐ అండ్ ఎంఎల్ నేర్చుకోవాలి అంటే కనుక. దట్స్ వై అందరూ కూడా సజెస్ట్ చేస్తుంటారు. నేను కూడా ఈ పైథాన్ లైఫ్ ఇన్స్టా పేజ్లో ఇక్కడ చాలాసార్లు చెప్పాను, పైథాన్ చూస్ చేసుకోండి. మీకు ఒకవేళ ఫ్యూచర్లో మనకి ఏఐ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ రాణిస్తుంది, ఇంకా ఫుల్గా ఉంటుంది కాబట్టి మీకు పైథాన్ చాలా యూజ్ అవుతుంది. అండ్ కంపేర్ టు మీకు అర్థం అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి అందుకే పైథాన్ అనేసి చెప్తుండేదాన్ని. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఇలా డేటా అనాలైసిస్ తర్వాత మీరైతే మెషిన్ లెర్నింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చే స్టెప్ మెషిన్ లెర్నింగ్ అనమాట. దాని తర్వాత డీప్ లెర్నింగ్ అనేసి ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఇంకా వచ్చేస్తాయి అన్నమాట. ఎన్ఎల్పి కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఇలా అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏఐ అండ్ ఎంఎల్ అనేది ఉంటుందండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఏఐ అండ్ ఎంఎల్ అంటే ఓన్లీ థియరీ చదవడమో, థియరీ జస్ట్ రావడమో కాదు, మీకు అక్కడ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇదండి అసలు ఏఐ అండ్ ఎంఎల్కి సంబంధించిన రోడ్ మ్యాప్ వచ్చేసరికి మీకు ఇదే. ఇంకా సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇన్ కేస్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి, నేను పీడిఎఫ్ అయితే మీకు పీడిఎఫ్ రిసోర్స్ అనేది ఇచ్చేస్తాను. ఓకే, సో జస్ట్ ఏఐ అండ్ ఎంఎల్ రోడ్ మ్యాప్ పీడిఎఫ్ అనేసి మెన్షన్ చేసేయండి, నేను
లైక్ ఆ లింక్ వచ్చేసరికి లేకపోతే ఆ పీడిఎఫ్ ఎక్కడ పెడతాను అది మొత్తం కూడా నేను మీ కామెంట్కి రిప్లై అనేది ఇచ్చేస్తాను. ఆల్రైట్. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ అయితే లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దీంట్లో మీకు మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్తో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట. సో దీని గురించి ఫర్దర్గా మీరు సిలబస్ ఏంటి అని తెలుసుకోవాలి అన్నా, లేదు అంటే ఫ్రీ డెమో అంటే ఒక ఫ్రీ క్లాస్ చూడాలి అన్నా కూడా కామెంట్ సెక్షన్లో పైథాన్ ఫుల్ స్టాక్ అనేసి టైప్ చేసేయండి. లేదు అంటే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఆ కాంటాక్ట్ డీటెయిల్స్కి అయినా సరే మీరు అప్రోచ్ అయిపోతే మీ క్వరీస్ అండ్ డౌట్స్ ఎవ్రీథింగ్, సిలబస్ అండ్ అలాగే ఫ్రీ డెమో అన్నీ కూడా చూసేయచ్చు. ఓకే. సో ఇదండి. మీకు ఇంకా ఇలా ఐటీ గురించి, రోడ్ మ్యాప్స్, కెరీర్ గైడెన్స్, రోల్స్ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి, నేను క్లియర్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.